ప్రీవియస్ క్లాస్లో మనం డెసిమల్ టు బైనరీ కన్వర్షన్స్ అనేవి చూసాం కదా. ఈరోజు క్లాస్లో మనం బైనరీ కాదు, డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్స్ అనేవి మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్. ఈ డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్కి ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 24 బేస్ 10. డెసిమల్ యొక్క బేస్ ఎంత? మనకి 10 కదా. ఆక్టల్ యొక్క బేస్ ఎంత? 8. సో మనం ఇప్పుడు డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్లో మార్చాలి కాబట్టి బేస్ 8 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. 24ని 8తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 3 వస్తుంది. 0. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ? 3 0. ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు మనకి? 30. 24 బేస్ 10 ఈక్వల్ టు 30 బేస్ 8. ఇది ఆన్సర్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 421 బేస్ 10 బేస్ 8. ఈ 421ని 8తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 52. రిమైండర్ ఎంత ఉంటుంది? 5. మళ్ళీ 8తో 52ని డివైడ్ చేస్తే 6 వచ్చింది. రిమైండర్ ఎంత మిగులుతుంది మనకి? 4. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత? 645. 421 బేస్ 10 645 అని కింద నుంచి పైకి 645 బేస్ 8. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇవి డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్స్. నెక్స్ట్ ఇప్పుడు వీటిలోనే ఫ్రాక్షన్స్ వాల్యూస్ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ వాల్యూస్లో ఇది 86.186 బేస్ 10 బేస్ 8. దీన్ని ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్లో కదా చేసేది. సో 86ని పైన చేసినట్టే చేయాలి. 86 8తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 10. రిమైండర్ ఎంత ఉంటుంది దానికి? 6. నెక్స్ట్ 8తో 10 డివైడ్ చేస్తే 1, రిమైండర్ 2 మిగులుతుంది. ఇప్పుడు కింద నుంచి మనం తీసుకోవాలి 162 అలాగా 126 బేస్ 8. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాక్షన్స్ చేయాలి. అంటే పాయింట్ తర్వాత ఉన్న దాన్ని మనం ఇప్పుడు చేయాలన్నమాట. అంటే 0.186 ఇంటూ 8తో ఇంటూ చేయాలి. ఎందుకంటే మనకు ఆక్టల్ 8 ఉంది కాబట్టి. దీన్ని ఇంటూ చేస్తే మనకి 1.48 వచ్చింది. ఇక్కడ పాయింట్ ముందున్న వాల్యూస్ని మనం తీసుకోవాలి. పాయింట్ ముందేముంది? 1 ఉంది కాబట్టి 1 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 48 ఉంది కదా, 0.48 ఇంటూ 8 ఈ విధంగా చేయాలి. దీని ఇంటూ చేస్తే 3.84 వచ్చింది. పాయింట్ ముందుంది 3 కాబట్టి 3 వేసుకున్నాం. నెక్స్ట్ 0.84 వచ్చింది. 0.84 ఇంటూ 8 దీని ఇంటూ చేస్తే కనుక మనకి 6.72. పాయింట్ ముందేముంది? 6 కాబట్టి 6 తీసుకోవాలి. నెక్స్ట్ 0.72 ఇంటూ 8 దీని ఇంటూ చేస్తే కనుక 5.76. ఫ్రాక్షన్స్ ముందేముంది? అంటే పాయింట్ ముందేముంది? 5 కాబట్టి 5 వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం 186 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఆన్సర్ని మనం ఇప్పుడు రాసుకుందాం. ఈ 0.186కి వచ్చిన వాల్యూస్ ఏంటి? పైనుంచి తీసుకోవాలన్నమాట. పైనుంచి చూస్తే కనుక 1365 కదా. సో దాన్ని ఇప్పుడు మనం తీసుకోవాలి 0.1365 బేస్ 8. ఇప్పుడు
186 బేస్ 10కి వచ్చిన ఫైనల్ ఆన్సర్ని రాద్దాం. 86.186 బేస్ 10 గివ్స్ రైస్ టు 126. పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ ఏంటి? ఇదే కదా, 1365. ఇది ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా ఎగ్జామ్లో రాయాలి. వచ్చిన ఆన్సర్ని ఫైనల్ బాక్స్గా కొట్టండి. ఇలాగా ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి అప్పుడు మీకు, స్టెప్స్ వైజ్గా రాస్తే కనుక. ఇప్పుడు క్యాలిక్యులేటర్ మెథడ్ అనేది చెప్తాను. 24 బేస్ 10కి ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 24 బేస్ 10 అనేది ఎందులో ఉంది? డెసిమల్లో కదా. సో ఇప్పుడు మనం మోడ్ 2 టైమ్స్ క్లిక్ చేసి బేస్ 3 నొక్కాలి. 3 క్లిక్ చేశాక పైన మనకి చూపిస్తుంది. ఆల్రెడీ ఇది డెసిమల్ కన్వర్షన్లోనే ఉంది. సో అందుకనే నేను డెసిమల్గా మళ్ళీ మార్చట్లేదు. ఒకవేళ లేకపోతే కనుక ఇక్కడ చూపిస్తుంది కదా డెసిమల్ అని, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఇప్పుడు ఏం చేయాలి? డెసిమల్లో 24 కదా. సో 24ని టైప్ చేయండి. 24 దేనిగా మార్చాలి? ఆక్టల్. ఫస్ట్ ఈక్వల్ టు కొట్టాక తర్వాత ఆక్టల్ మార్చాలి కాబట్టి ఆక్టల్ అనేది కొట్టాలి. ఆన్సర్ వచ్చింది చూడండి, 30. మనం చేసింది కూడా ఆన్సర్ 30 వచ్చింది. సో ఈ ఆన్సర్ అనేది కరెక్ట్. ఈ విధంగా ఆన్సర్ అనేది వచ్చింది. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.